హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మనకు నచ్చిన వాళ్ళను ప్రేమించడం చాలా సులభం. కానీ మనల్ని బాధపెట్టిన వాళ్ళను, మన మాట వినని వాళ్ళని, లేకపోతే మనకి నచ్చని వాళ్ళని ప్రేమించగలమా? క్రైస్తవ జీవితంలో అసలైన పరీక్ష ప్రార్థనలో కాదనమాట, ఫస్ట్ సహనంలో మొదలవుద్దనమాట. అర్థమవుతుందా? నీ భక్తి నీ ప్రవర్తనలో కనిపిస్తుందా లేదా అన్న దాంట్లో మొదలవుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని ఏదో ఏసీ రూమ్‌లోనో లేకపోతే ఏదో షికారులో ఉండి కాదు, ఖైదీగా జైల్‌లో ఉంటూ ఒక మాట చెప్తున్నారనమాట మనకి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే ఇలా బతిమాలుకుంటున్నారనమాట. ఏమని? కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకొనవలెను. వాక్ వర్తీ ఆఫ్ ద కాలింగ్ విత్ విచ్ యూ ఆర్ కాల్డ్ అన్నారు. అంటే దేవుణ్ణి ఎంత వెలపెట్టుకున్నాడో, మరి ఆ స్థాయికి తగినట్టు నీ నడతుందా? పిలుపుకు తగినట్టుగా నడవడం అంటే ఏంటి? అదే వచనంలో మీరు చూసుకుంటే క్లియర్‌గా ఉంటదనమాట. పూర్ణ వినయంతో. అంటే నేనే గొప్ప అనే అహంకారం చంపుకోవాలి. తర్వాత సాత్వికంతో అనమాట. జెంటిల్‌నెస్. అంటే బలం ఉన్నా సరే దాన్ని ఇతరులని గాయపరచడానికి వాడుకోవడం. తర్వాత దీర్ఘశాంతంతో అనమాట. లాంగ్ సఫరింగ్. ఎదుటివాడు తప్పు చేసినప్పుడు కూడా వెంటనే రియాక్ట్ అయిపోయి దొరికాడబ్బా ఈడు అనేసి కాదు. ఓర్పు వహించాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రేమతో ఒకరినొకడు సహించుచు, బేరింగ్ విత్ వన్ అనదర్ ఇన్ లవ్. సహించడం అంటే భరించడం. అదే దేవుని మార్గం అనమాట. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అని అడగొచ్చు. మనం మొదటి వచనానికి వస్తే అదే అధ్యాయంలోని సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు. యూనిటీ, ఐక్యత అనేది ఆటోమేటిక్‌గా రాదు. దాన్ని కాపాడుకోవాలి. దాన్ని మనమే కృషి చేసి దాన్ని తెచ్చుకోవాలి. మనమే కృషి చేయాలి. మనమే త్యాగం చేయాలి. మన కోపాలను దిగమింగుకోవాలి. మన సమాధానాన్ని ఎంచుకోవాలి. ప్రతిరోజును, ప్రతి క్షణం. ఈరోజు మీరెవరైనా మీకు కోపం తెప్పించారా? వాళ్ళ వైపు చూడకండి. నిన్ను పిలిచిన దేవుడి వైపు చూడండి. కోపాన్ని కాదు, క్రీస్తుని చూపించండి. వాక్ వర్తీ, వాక్ ఇన్ లవ్ అనమాట. లివ్ హంబ్లీ అనమాట. సో ఈ యొక్క క్రీస్తు పిలుపుకు తగినట్టు మీరు మీ జీవితాన్ని జీవిస్తారు అనేసి ఇక మీదటైనా, ఇప్పటి వరకు ఏమైనా తప్పులు చేస్తుంటే దేవుడి మీద మీరు ఒప్పుకుంటారని మరొకసారి మరొక విషయంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.